ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వారాహి అమ్మవారి గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. వారాహి అమ్మవారు శక్తి స్వరూపాలలో ఒకరుగా చెప్తారు. ఈమెని సప్తమాతృకలలో ఒకరుగా, అలాగే దశమహావిద్యలలో ఒకరుగా కొలుస్తారు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని కొలుస్తారు. అందుకే వారాహి అమ్మవారు ప్రస్తావన లలిత సహస్రనామంలో కూడా ఉంటుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి అమ్మవారు. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయమే ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని చెప్తారు. వారాహీదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం. మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికరమైన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు గనక వారాహి అమ్మవారి భక్తులైతే జై వారాహి అని కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వారాహీదేవి నల్లని కాంతితో, వరాహముఖంతో, మహిష వాహనం గలదై, పెద్ద పొట్టతో, 8 చేతులలో శంఖం, చక్రం, నాగలి, గుణపం, అభయ వరదాలతో ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంలో కొలిచేటప్పుడు ఈమెని మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహస్వామి అర్ధాంగి, శివుడు నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మణి. ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది. దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడు సంహారం కోసం దుర్గాదేవి తన శరీరం నుండి మాతృకలను సృష్టించింది. ఇలా పుట్టుకొచ్చిన మాతృకలలో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇమర్చుకొని రాక్షసుడిని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. ఈమె వాహనం గేదెగా తెలుపబడింది. అయితే రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు, గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది. తాంత్రికులకు ఈమె ఇష్టమైన దేవత. వారాహీదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజలు జరపడం సర్వసాధారణంగా ఉంటుంది. వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపుర, స్వాదిష్టాన, మూలధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలో వివిధ ప్రాంతాలలో ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, వారణాసి, మైలాపూర్లో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. వారాహి అమ్మవారు వారణాసికి గ్రామదేవత. వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ రక్షగా ఉండే దేవత. ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయంలో మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు ఉండదు. ఆలయం ఓ భూగర్భ గృహలో ఉంటుంది. తెల్లవారుజామున 4:30 నుండి 8 గంటల వరకు మాత్రమే ఆ గుడి తెరిచి ఉంటుంది. ఆ సమయంలో గ్రామదేవత అయిన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెళ్తుందట. అందువల్లే ఆ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయం మూసివేసే ఉంటుంది. ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళ్తే నేలపై 2 రంధ్రాలు కనిపిస్తాయి. వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి. ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మరొక రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి. వారాహి అమ్మవారు ఉగ్రరూపిణి కాబట్టే ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాటు చేసినట్లుగా చెప్తూ ఉంటారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతికళతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళతో ఉన్న విగ్రహాలలో సాధారణంగా శక్తి ఉంటుంది. ఈ శక్తి దుష్టశక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడింది. ఇలా ఉగ్రరూపధారిణి అయిన అమ్మవారిని చూడడం కేవలం ఉపాసన బలం ఉన్నవారికి మాత్రమే వీలవుతుందని, అది కూడా అమ్మవారు గ్రామ సంచారానికై వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెప్తూ ఉంటారు.
ఫ్రెండ్స్, వారణాసిలోని దశస్వమేధ ఘాట్కు ఎడమవైపున ఉంటుంది ఈ వారాహి అమ్మవారి ఆలయం. ఈ వారాహిదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా త్వరగా పూర్తి అవుతాయి. అఘోరాలు తాంత్రిక సిద్ధులకై రాత్రి వేళల్లో ఈ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఈ అమ్మవారు కరుణగల దేవత. మనం కోరిన కోరికలను ఆమె తక్షణమై తీరుస్తుంది. ఫ్రెండ్స్, జూలై 6వ తారీఖు నుండి ఆ వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ నవరాత్రులన్ని రోజులు కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆమెకు ఎంతో ఇష్టమైన బెల్లంతో పానకం, అలానే ప్రసాదాలు అర్పించి, అలానే ఎర్ర రంగు ఉన్న పూలతో పూజించి భక్తితో పూజించినట్లయితే మనం కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. ఓం వారాహిదేవియే నమః. ఫ్రెండ్స్, ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. మీరు ఎంతో కాలంగా బాధపడుతున్న సమస్యలు కూడా తక్షణమే నెరవేరుతాయి. అంత శక్తిగల తల్లి ఆ అమ్మవారు. ఫ్రెండ్స్, ఈ నవరాత్రులకు మీరు కూడా ఆ వారాహి అమ్మవారిని పూజించి ఆమె కృపను పొందాలని కోరుకుంటున్నాను. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అలానే భక్తి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.